సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. మీరే కదండి మా పెళ్లికొచ్చి. నువ్వు చాలా లక్కీ ఫెలవర్. లక్ష్మీదేవి లాంటి పిల్లని పెళ్లి చేసుకో. రేపు నువ్వు పైకొచ్చావనుకో, ఆ క్రెడిట్ అంతా మా చెల్లాయిదేరా. ఏమ్మా, ఏమిటండి ఇంకా ఆలోచిస్తున్నారు? ఇక మీరు వెళ్తాను సార్. మీరు మా ఆయనకి బెస్ట్ ఫ్రెండ్, పైగా అడ్వకేట్. కోర్టులో న్యాయాన్ని కిలోల లెక్కన తూకం ఇస్తున్నారంటే ఏమో అనుకున్నాను. కబీళాలు ఇక్కడున్నాయన్నమాట. నమస్కారం అండి. జోరుగా హుషారుగా షికారు పోదమా, స్పీడు స్పీడుగా. బావా బా, ఓయ్, నీ కారుకి స్టార్టింగ్ ట్రబులే గాని పాపం చాలా మంచిగుండ. ఒక్కసారి అందుకుందంటే జట్టే. ఇదేంటిది? జట్టు అన్నానో లేదో జట్ట బండ్లో ఫ్లో అయిపోయింది. దీని మొహం మండ. పొగిడి ఆరక్షణం కాలేదు, అప్పుడే ఆగిపోయింది. అయినా నీకు బుద్ధి లేదు బావా. ఆ దగా చంద్రగాడు కేసు చేసి ఫీజుకు బదులు కుక్క బండి తీసుకుంటావా? కుక్కల కారా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ఈయన్ని వేలం పాటేస్తే కోహినూరు వజ్రంలాగా, టిప్పు సుల్తాన్ కత్తిలాగా, ఎల్విస్ ప్రెస్లీ డ్రైయర్ లాగా, మర్లిన్ మన్లో బ్రా లాగా లక్షలు లక్షలు సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. వీడెక్కడ దాపురించాడు నా ప్రాణానికి? పిండం పెట్టే వేళ కాకులొచ్చి వాలిపోయినట్టుగా వాలిపోతున్నాడు. బావా, బేరం కుదరకపోతే 2 జీళ్ళు ఎక్కువ అడుగుదాం, అంతేగాని కారం కూడా మానేస్తావా? ఏమంటావు? నిన్ను దొరకలే. దొరకదు. బాలరాజ్ గారు, కొంచెం ఉండండి. దొరకలే. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ? కార్లో డ్రాప్ చేయడం మాత్రం కుదరదండి. దీనికన్నా అబ్బా రిక్షాలో వెళ్ళడం బెటర్. నోర్మి, అదే లేదండి. ఒక అరగంట టైమే ఉండి విమానంలాగా తయారు చేస్తాను. విమానం లాగానా? గోవిందా గోవిందా. ఏమండి, ఇది విమానం అయితే నేను ఎయిర్ హోస్టెస్ లాగా. యువర్ అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే విమానం కొద్ది క్షణాల్లో కింద పడుతుంది. కృష్ణ, దిస్ ఇస్ టూ మచ్. మీరు నా కేసు టేకప్ చేయాలి. కేసా? నేనా? ఓ మై గాడ్. మీరు కూర్చోండి. అలాగే. మీ కేసు విషయంలో పెద్దగా తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం లేదండి. పైగా 2వ కంటికి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటేనో, 3వ కంటికి తెలియకుండా గుళ్ళో మ్యారేజ్ చేసుకుంటేనో ఆలోచించాలి గాని. ఏం కృష్ణ? మరీ అలా తీసిపడేయకండి సార్. లక్షలతో వ్యవహారం. వాళ్ళ మామగారు రాక్షసుని చెప్తున్నారు. పైగా మనకు ప్రత్యర్థి బసవరాజు. ఏ బసవరాజుకి ఏమైనా కొమ్ములున్నాయా? పైగా వాళ్ళ మామగారు ఊరికే బెదిరిస్తున్నారు అంతే. ఏమంటారండి? మా వివాహం జరిగింది ఊళ్ళోనే. తర్వాత రిజిస్టర్ కూడా చేయించాం. ఇంకే కేసు దూది పింజరా ఎగిరిపోయిందండి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ సర్టిఫికెట్లు తీసుకొచ్చి కింద కోర్టులో ఓపీ తీసుకుంటాం. దట్స్ ఆల్. మరీ అంత తేలికైతే క్లయింట్స్ మరీ అంత తేలికైతే బసవరాజు ఎందుకు ఒప్పుకోలేదు? వాళ్ళ మామగారంటే భయమై ఉండొచ్చు. మీరు ఈ కేసు గెలిచినట్టే భావించండి. చాలా థ్యాంక్స్ అండి. తీసుకోండి. స్వీట్సా? కేసు గెలవాలి కదండి. అయ్యో క్యాషా? ఇప్పుడు ఎందుకండి? బావా, కొంచెం లోపలికి వస్తావా? ఎందుకు? అబ్బా అలా కొట్టిపారే బావా. ముందు రా చెప్తా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. పదా. ఎందుకు? ఎందుకా? యువతల పులుసు మరిగిపోతుంది, పోపెడతావని. ఓ సందుకా అవతల కేసు. ఆ కేసు కూడా అలాగే ఏడ్చింది, పోపు బొగ్గులు లేకుండా. నువ్వు అసలు హాయిగా ఈ లా మానేసి ఏ కుక్కుగానో సెటిల్ అయితే బెస్ట్. ఏంటి, ఎవరి దగ్గర ఎంత ఫీజు గుంజాలో ఏం తెలీదు. ఏం మనిషివో. తీసుకుంటూనే ఉన్నాం కదంటే ఇంత ప్యాకెట్. తీసుకుంటున్నావు, ఇలాగే తీసుకుంటూ ఉండు. రేపు కేసు గెలిచిన తర్వాత ఫీజు కింద తవలపాకు, బళ్ళారక్క, పావలా బిళ్ళ చేతికి అందిస్తారు. ఏమిటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదే. నా మాట కొంచెం విను బావా. మనం గనక కేసు గెలిపించకపోతే ఆవిడ ఆస్తి మొత్తం వాళ్ళ మామగారు కొట్టేస్తాడు. అలాంటి ఆస్తిని మనం అడ్డం కొట్టి ఆవిడకి అప్పగిస్తున్నాం. అందులో కొంత పర్సెంట్ అడుగుదాం. నా ఎస్టిమేషన్ ప్రకారం అధమా పక్ష సుజాత గారు ఆస్తి ₹1 కోటి ఉంటుంది.
అందులో ఓ 2% అడుగుదాం. 2% అంటే ఓ 20 రూపీస్. వెర్రి మొహమా, 2 లక్షలు. 2 లక్షలు. మ్మ్. సుజాత గారు, మీ కేసు అబ్జర్వ్ చేసిన మీదట నాకు చాలా లొసుకులు అవి కనిపించాయి. అరే, ఇందాక కలిగించాను, అప్పుడే ఆరిపోయింది. లోపల డిస్కషన్ చేసిన మీదట మీ కేసు ఎంత ప్రమాదకరమైందో తేలింది. ఉదాహరణకి గుమ్మడికాయ పులుసులో కొత్తిమీర, ఉల్లిపాయలు. ఓ సారీ, మీ కేసు నేను ఎంతో రిస్క్ తీసుకుని ప్రాణాలకి తెగించి మరీ వాదిస్తాను. కానీ నా ఫీజు ఉందిలేండి. అమ్మా, మీకు ఎంత ఆస్తున్నా సరే నాకు మాత్రం 2% కావాలి. అలాగే. టూ మచ్. ఇది ఎలా జరిగింది చెప్పమా? ఆ రిచర్డ్స్ గాడు మనకు ఓపెనర్ గా దిగడం ఏంటి? మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి? కామెంటరీ చెప్పి ఎదవా క్యాచ్ పెట్టేయడం ఏంటి? అబ్బో, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఎలా జరిగింది చెప్పమా? బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఏమయ్యా, ఆ చెప్పి కామెంట్ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా. రేడియో పోయింది, వినబడటం లేదు. ఏంటి స్మెల్? ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ బాలరాజు, అడ్వకేట్. కృష్ణకుమారి మై జూనియర్. హలో. ఆల్రెడీ అవుతుంది. సుజాత గారు నా క్లయింట్, మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం. ప్లీజ్ చేయడం. థ్యాంక్ యూ. 1980 సంవత్సరంలో ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడే రిజిస్టర్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి. అక్కడ మా గుమస్తా యేసుపాదం ఉంటాడు, అతన్ని కలవండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏమేమిటయ్యా, శ్రీకాంత్ పోయాడు. పోయాడా? ఎప్పుడండి పాపం? పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా? వికెట్ పడిపోవడం వల్ల పోయాడు. ఎవడా నువ్వు? బాలరాజునండి. బాలరాజువా? పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లా చెప్పు. మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్? పిచ్చా? చచా, ప్రాణం. చిన్నప్పుడు గూటీ బిల్ల ఆడుతుంటే మన షర్మిలా ఠాగూర్ హస్బెండ్ లేడు, పటౌడి, అతగాడి టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది కానీ లేకపోతే కపిల్ దేవ్ ప్లేస్ కదా మనది. ఓహో అలాగా? అయితే మన గ్రూప్ అనమాట. నేను శ్రీకాంత్ ఉడ్బిన్లేండి. నిజమా? మీరు శ్రీకాంత్ కాబోయే భార్య? కానీ కొంచెంలో స్లిప్ అయింది మీ కన్నులాగా. ఏంటమ్మా వెళ్ళకూడదు? సిక్సర్ కొట్టిన బంతి ట్రాన్సిస్టర్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను. ఇప్పుడు కామెంటరీ అలా ఎన్నో. అది చూడండి యేసుపాదం గారు, 1980లో మ్యారేజ్ జరిగింది. దాని తాలూకు డీటెయిల్స్ కావాలి. 1980? చాలా ఏళ్ళైంది. దొరకడం చాలా కష్టం. ఎలాగైనా వెతకండి ప్లీజ్. ఇదేమైనా ఇండియాకి వెస్టిండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా? మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం. అయినా ఏ సీజన్ లో జరిగింది? ఏప్రిల్ 21. ఏప్రిల్ 21. పేర్లు? సుజాత గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. బ్యూటిఫుల్ నేమ్స్. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ సారీ అమ్మా, రిజిస్టర్ అవ్వలేదు. సార్ కాస్త జాగ్రత్తగా చూడండి. చూడమ్మా, ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్ వదిలి పెవిలియన్ కు వెళ్లాల్సిందే. అది రూలు. సార్ నేను ఒకసారి చెక్ చేసుకోవచ్చా? చేసుకోండి.
కావాలంటే ఆయన లేదంటున్నారు సార్. ఎస్ పదం ఆ రిజిస్టర్లో పట్రా. అందులో లేదు సార్, నేను స్వయంగా చూశాను. రిజిస్టర్లో లేకపోతే మేమేం చేయలేం. ఐఎమ్ సారీ మేడం. ఇక్కడ ఊరుకోండి సుజాత గారు. లేదండి, ఉన్న ఈ ఒక్క ఆధారం కూడా పోయింది. నాకేమీ తోచడం లేదు. మా పెళ్లికి ఫాదర్ గ్యాబ్రియల్ వచ్చారు సార్. ఆయన వచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా సార్? ఫాదర్ గ్యాబ్రియలా? అవును సార్, అనాథాశ్రమంలో నన్ను పెంచి పెద్ద చేసిన ఫాదర్ గ్యాబ్రియల్, నన్నెంతో ప్రేమించి మా ఫాదర్ గ్యాబ్రియల్. ఈజ్ ఇట్? పదండి. చర్చికి వచ్చాం కదా మమ్మీ, లోపలి పద. మాట్లాడుకో. ఫాదర్ ప్రార్థన చేసుకుంటున్నారు. ఫాదర్ అంటే మా నాన్న. మీ నాన్నను డాడీ అంటాంగా. ఫాదర్ అంటే మనందరికీ ఫాదర్. అంటే నీకు గ్రాండ్ ఫాదర్. ఎక్స్క్యూజ్ మీ. మీరు ఫాదర్ని చుట్టానికి వచ్చారా? అవును సిస్టర్. ప్రార్థన పూర్తయినా ఆయన లేవరు. వారిని కలవాలనుకుంటే లోపలికి రావచ్చు. థ్యాంక్స్. ఫాదర్, ఫాదర్, ఎవరు